చంద్రశేఖర్ చూశారు కదా, మన క్రీడాభిమానులు చాలా మంది ఇండియా కప్పు గెలిచి తీరుతుందని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మీరేమంటారు? ఆఫ్ కోర్స్ జనరల్గానే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలి అనేటువంటిది. ఎందుకంటే అఫ్ కోర్స్ ధోని క్యాప్టెన్సీలో గెలిచాం 2013లో. ఆ తర్వాత 17లో కూడా ఫైనల్స్కి వచ్చినా కూడా అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ చేతిలో మనం ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అందుకని ఈవెన్ 2000లో మనం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం. ఆ తర్వాత 2లో జాయింట్ విన్నర్స్గా శ్రీలంకలో జాయింట్ విన్నర్స్గా రెయిన్ ఎఫెక్ట్ వల్ల మ్యాచ్ సాధ్యపడలేదు. 2 డేస్కి చేసినా కూడా సాధ్యపడలేదు. సో జాయింట్ విన్నర్స్గా ఉన్నాం. సో అందుకని ఈసారి గ్యారంటీగా గెలవాలి అనేటువంటిది ప్రతి అభిమాని. ఆల్రెడీ 2020 వరల్డ్ కప్ గెలుచున్నాము 24లో లాస్ట్ ఇయర్. సో అందుకని ఆ ఊపులో అదే జోష్లో చేయాలని. మరొక దానికి కారణం ఏంటి అంటే ఇప్పటికే అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇలాంటి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఐ డోంట్ సర్ప్రైజ్ బుమ్రా లాంటి వాళ్ళకు కూడా ఇంకా 50 ఓవర్ ఫార్మేట్లో కంటిన్యూ అవుతారా, లేకపోతే కనుక విల్ దే రిస్ట్రిక్ట్ దెమ్సెల్వ్ టు ది సెలెక్టెడ్ టోర్నమెంట్స్ అనేటువంటిది కూడా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక గ్రాండ్ ఫినాలేగా ఉండాలి వీళ్ళకి అనే దాంతో కూడా అందరూ అభిమానులు ఆశిస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే అఫ్ కోర్స్ 27లో 50 ఓవర్ వన్డే ఉంది. అప్పటిదాకా ఎట్లాగో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కంటిన్యూ అవుతారనేటువంటి స్పెక్యులేషన్స్ ఉన్నా, మరొక వైపు ఏమో రిటైర్మెంట్ని అనౌన్స్ చేస్తారేమో సర్ప్రైజ్గా అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి ఆ యాంగిల్లో ఫ్యాన్స్ అందరూ కూడా డెఫినెట్గా ఈసారి మనం గెలవాలి అనేటువంటి ఇది చూస్తూ ఉన్నారు. ప్లస్ ఆ రకమైనటువంటి అంటే టీం మొత్తాన్ని కనుక గమనించినట్లయితే గెలిచేటువంటి అర్హత ఉన్నటువంటి, దే డిజర్వ్డ్ ఇట్. ఏదో ఫ్లూక్గా వచ్చినటువంటిది కాదు. పాకిస్తాన్ మీద గెలిచినటువంటి విజయం కావచ్చు, ఈవెన్ లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో చేసిన ఆస్ట్రేలియా మీద కావచ్చు. అంటే ఎప్పుడు మనకి హెడ్ఏక్గా ఉన్నటువంటి ట్రావెస్ హెడ్ని వెంటనే అవుట్ చేసి మనం ఏ రకంగా పట్టు సాధించాము ఆస్ట్రేలియా మీద. సో ఇదంతా కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు ఫ్యాన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండటం సహజమే. గెలవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ప్లస్ ఆల్రెడీ మనం ఒక 4 మ్యాచ్లు ఆడున్నాం. సో కాబట్టి ఆ వికెట్ యొక్క ఆనుపాన్లన్నీ తెలిసి ఉన్నటువంటి పరిస్థితి. మోరోవర్ యాక్చువల్గా రోహిత్ శర్మ యాజ్ ఏ కెప్టెన్ హీ ఈజ్ ఎ ప్రూవెన్ వన్. సో అదొకటి ఇంకొక మెయిన్ రీజన్. ఎందుకంటే రోహిత్ శర్మ యాజ్ ఏ బ్యాట్స్మెన్ ఎక్కువ చేయట్లేదు. బట్ అయినా కానీ అదే ప్లేస్ లో కనుక ఇమాజిన్ ఇంకో ప్లేయర్ కనుక ఎవరైనా ఉండేట్లయితే చాలా ట్రోలింగ్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఇంక ఇతను టీంలో ఉండాలా, అవసరమా అది అని. బట్ ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ రావట్లేదు. ఏదో అదర్ దాన్ స్పోర్ట్స్ పర్సన్ అంటే క్రికెటర్స్ కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఎవరో కాంగ్రెస్ ఎంపీ ఒక చేసింది బాడీ షేమ్ అంటే అట్లాగా మిగిలినటువంటి వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు రోహిత్ శర్మ వైపు కామెంట్ చేస్తున్నారంటే జస్ట్ యూ అండర్స్టాండ్ యాజ్ ఏ కెప్టెన్ ఎంత సక్సెస్ఫుల్ ఉన్నాడు అనేటువంటిది. ఇన్ ఎడిషన్ దానికి ఇవాళ ప్లేయర్గా కనుక బ్యాటర్గా సక్సెస్ అయ్యేట్లయితే ఇంకా అంతకన్నా చెప్పేది ఏం లేదు. సో ఓవరాల్గా ఏంటంటే కెప్టెన్సీ చాలా బాగుంది, టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది, ఆ అగ్రెషన్ అనేటువంటిది ఉంది. సో అందుకని గెలవాలి అని అందరూ అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకని చాలా హైగా ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా ఈరోజు ఆల్ ఐజ్ ఆన్ రోహిత్ అండ్ విరాట్ ఇంకా 46 రన్స్ చేస్తే క్రిస్ గేల్ అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ని సమన్ చేస్తాడు. సో విరాట్ ఎట్లా ఉండే అవకాశం సార్? విరాట్ ద వే హీఈస్ ఇన్ ఫార్మ్ నో డౌట్. అంటే ఆ 45 రన్స్ 50 రన్స్ పెద్ద లెక్క ఉండేటువంటి పరిస్థితి ఏమీ లేదు డెఫినెట్. అందులో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇంకా గట్టిగా చెప్పగలిగిన దానికి కారణం ఈజ్ ఎ చేజింగ్ మాస్టర్. పోనీ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాము సో కాబట్టి ఆ ఇదిలో ఉంటుంది. వైల్ ఇండియన్ టీమ్ ఈస్ చేజింగ్, విరాట్ ఈస్ ద బెస్ట్. సో అందుకని ఎట్లాగో మనం చేస్తూ ఉన్నాం కాబట్టి డెఫినెట్గానే కోహ్లీ గేల్ రికార్డ్ని బ్రేక్ చేసేటువంటి అవకాశం. తద్వారా యాక్చువల్గా హీ డిజర్వ్స్ వన్ మోర్. ఇది విరాట్ కోహ్లీ లాంటి ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయరు ఎన్ని రికార్డ్స్ అయినా కూడా అర్హుడుగానే చెప్పుకోవచ్చు. సో అందుకని వన్ మోర్ ఫెదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ అని చెప్పుకోవచ్చు మనం. అలాగే సార్, న్యూజిలాండ్ ఆల్రెడీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్ళ గేమ్ ప్లాన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? దీన్ని బట్టి చూస్తే మనకు ఒక అంచనా వచ్చేస్తుంటుంది కదా ఈ పాటికి. జనరల్గానే ఏ టీం అయినా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి అని కనుక డిసైడ్ అయింది అంటే కనుక ఫస్ట్ పవర్ ప్లే టార్గెట్గా ఉంటుంది. ద ప్రైమ్ టార్గెట్ విల్ బి ది పవర్ ప్లే నెంబర్ 1 to 10ని చాలా జాగ్రత్తగా నెగోషియేట్ చేయాలి. అందులోనూ ఇండియన్ టీంకి ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ 4.5 రన్ రేట్ని అంటే డోంట్ గో ఫర్ భారీ షాట్స్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆ రకమైనటువంటి ఒక లాఫ్టెడ్ షాట్స్ని దాన్ని ట్రై చేసి మిస్ టైమింగ్ అయ్యి వికెట్ కోల్పోయేటువంటి పరిస్థితి కాకుండా ఐ థింక్ ప్లే అలాంగ్ ది గ్రౌండ్ ఆడుతూనే అంటే అట్లీస్ట్ ఓవర్కి 4 రన్లు 5 రన్లు తక్కువ కాకుండా చూసుకుంటూ అట్లాగే నెగోషియేట్ చేయాలనేటువంటి గేమ్ ప్లాన్లోనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ తర్వాత అచ్చమైనటువంటి 20 ఫార్మేట్కి సరిపోయినటువంటి ఫిలిప్స్ లాంటి వాళ్ళు, మెచెల్ లాంటి వాళ్ళు ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి లాథమ్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అగ్రెషన్ బట్ స్టిల్ స్టడీ ద ఇన్నింగ్స్. సో అందుకని అదే గేమ్ ప్లాన్లో వెళ్ళేటువంటి ఇదిలో ఉంటారు వాళ్ళు. ద ప్రైమ్ టార్గెట్ విల్ బి డోంట్ లూజ్ ద వికెట్ ఇన్ ది పవర్ ప్లే.
అలాగే చంద్రశేఖర్ గారు, ఈ వికెట్ పైన ప్రొజెక్టెడ్ స్కోర్ అంటే ఇప్పుడే చెప్పడం కొంచెం టూ ఎర్లీ అయినప్పటికీ కూడా ఎంత ఉండే లాస్ట్ మ్యాచెస్తో పోలిస్తే ఎంత ఉండే అవకాశం ఉంది స్కోర్? డెఫినెట్గా ఈ వికెట్ మీద 270 విల్ బి ది పార్ స్కోర్. డెఫినెట్గానే డిఫెండ్ చేసుకోగలిగినటువంటి స్కోరే. ఈవెన్ వైల్ చేసింగ్ మనం రైట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ మ్యాచ్ నుంచి గమనిస్తే కూడాను చేసేటప్పుడు ఇంత ఒక్కొక్క మ్యాచ్లో లక్కీగా ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు నిలబడ్డారు కాబట్టి మన వైపు అటు గేల్ అక్కడ శుభ్మన్ గిల్ అప్పుడు నిలబడ్డాడు, ఆ తర్వాత విరాట్ కోహ్లీ నిలబడ్డాడు, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ శ్రేయాస్ అయ్యర్ అండ్ కోహ్లీ కాంబినేషన్. సో ఒక్కొక్కళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నిలబడ్డారు కాబట్టి మనకి అయింది. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది టోటల్ సినారియో ఆఫ్ ది దుబాయ్ వికెట్, నేచురల్ గానే 250 విల్ బి ఏ టఫర్ సైడ్, టఫర్ టార్గెట్ గా ఉంటుంది. కాబట్టి ఫైనల్స్ మనకున్నటువంటి బ్యాటింగ్ లైనప్ దీని అంతా దృష్టిలో పెట్టుకుంటే కూడా 270 ఎట్ ద మోస్ట్ 280 విల్ బి డెఫినెట్లీ డిపెండబుల్ స్కోర్ గానే ఉంటుంది. దానికి వాళ్ళు న్యూజిలాండ్ ఆ స్కోర్ ని చేయకుండా ఆపాల్సినటువంటి బాధ్యత మాత్రం డెఫినెట్ గా మన బౌలర్ల మీద ఉంటుంది. ఇఫ్ యూ ఎనీథింగ్ బియాండ్ 275 విల్ బి ఏ టఫర్.